దత్తత ఆగిపోవడం తనని చాలా బాధ పెడుతుంది వదినా. అమ్మా శ్రీవల్లి, నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? నీలాంటి బంగారు బిడ్డకి తల్లయ్యే అదృష్టం చేతులారా నాశనం చేసుకున్నందుకు వైజయంతి బాధపడాలి. నీకు దక్కుతున్న అదృష్టాన్ని చూసి ఓర్వలేక చచ్చైనా తాను అనుకున్నది సాధించాలని విషం తాగిన దానికి సేవలు చేశావు. కన్న కూతురే కాదని ఎంత అవమానించినా కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. నీలాంటి గొప్ప బిడ్డకి అది తల్లి కాలేకపోయినందుకు అది జీవితాంతం బాధపడాలి. అయినా 4 మంత్రాలు ఒక పూజ చేస్తేనే నువ్వు ఈ ఇంటి బిడ్డవి, మావయ్య కూతురు అవుతావు, లేదంటే నీకు ఇంటికి సంబంధం లేదు అలాంటివేమీ అనుకోకు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం ఈ ఇంటి బిడ్డవే. నువ్వు అనాథవి కాదు శ్రీవల్లి. నీకోసం నిలబడే అన్నున్నాడు. ఏ కష్టంలో అయినా తోడుండే వదినుంది. కష్టం రాకుండా కాపాడే అక్కుంది. మంచి చెడు చెప్పే నాన్నున్నాడు. ఇంకెప్పుడు అనాథనని మాత్రం అనుకోకు, బయటికి కూడా అనకు, సరేనా? సరే వదినా. ఇక నిరాహార దీక్షలు, మౌనవ్రతాలు అన్నీ ఆపేస్తావు కదా? సరే వదినా. ఇది మా శ్రీవల్లంటే. చూడు, నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో. ఎప్పుడు ఇలాగే ఉండు, నీకు మేమున్నాము, సరేనా? అత్తింటి మర్యాద కోడలు తెచ్చే కట్నాల్లో కాదు, కోడలతో వచ్చే గుణాలు, ఆలోచనల్లో ఉంటుందని మా అన్నయ్య చెప్తుండేవారమ్మా. అప్పుడు దాని అర్థం తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. నిషిక ఈ ఇంటిని ఎప్పుడు ముక్కలు చేద్దామా, పెద్ద ముక్క తీసుకొని భర్తతో వేరే కాపురం పెట్టేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు మాత్రం అందర్నీ కలుపుకుంటూ, ఇంట్లో ఎవరు తప్పు చేసినా సరిదిద్దుతూ, ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నావు. ఒక మాట చెప్పాలంటే, ఈ ఇంటికి పెద్ద కోడలుగా అందరినీ చూసుకుంటావు జగదాత్రి. నీకెలా థ్యాంక్స్ చెప్తే నీ రుణం తీరుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఏంటొదినా ఇది? థ్యాంక్స్, రుణం అని ఏదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు. అయినా మీరు పైకి చెప్పకపోయినా మీ మనసులో నాకు పెద్ద కోడలు స్థానం ఇచ్చారు. నాకు చాలదునా. మీ అత్తయ్య మిమ్మల్ని అంతగా ద్వేషిస్తున్నా తిరిగి ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అరిచిందని అమ్మని, కోపడ్డారని నాన్నని ద్వేషించగలమా మావయ్య? అయినా మా అమ్మే బతుకుంటే, ఒకవేళ తను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే నేనప్పుడు ఏం చేసేదాన్నో, ఎలా చూసుకునేదాన్నో అత్తయ్యని అలాగే చూసుకుంటున్నాను. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు సంతోషంగా బతుకు తల్లి. ఆశీర్వదించడం తప్ప మీ విషయంలో నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మాకు మీ ఆశీర్వాదాలు చాలు నాన్న. అంతకంటే మాకింకేం వద్దు. సరే సరే, అందరం వెళ్ళి లంచ్ చేద్దాం రండి. పదండి. పదండి. పదండి బాబాయ్.